గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, మన నిజ జీవితంలో మనం ఎన్నో ఇన్సిడెంట్స్ ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం కదా. అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని ఇన్సిడెంట్స్ మనకు లెసన్స్ నేర్పిస్తూ ఉంటాయి, గుణపాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. కొన్ని ఇన్సిడెంట్స్ మన కళ్ళల్లో అలా మిగిలిపోతూ ఉంటాయి కదండి. రీసెంట్గా మా ఇంట్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. ఏం జరిగిందంటే, మా ఇంట్లో ఉన్న బాల్కనీలో అలా బర్డ్స్ అన్నీ వచ్చి మొత్తం పాడు చేస్తూ ఉన్నాయని మొత్తం నెట్తో కవర్ చేసామండి. ఆ మొత్తం కూడా ఆ బర్డ్స్ లోపలికి రాకుండా నెట్ అంతా వేసి కవర్ చేసాము. అనుకోకుండా ఒక చిన్న పావురము ఏదో దిక్కు నుండి హోల్ చేసి లోపలికి వెళ్ళిపోయిందండి. ఆ నెట్ లోపలికి వెళ్ళిపోయింది. అది బయటికి రాలేకపోతా ఉంది. అటు వెళ్తా ఉంది, ఇటు వెళ్తా ఉంది, కొట్టుకుంటా ఉంది, ముక్కుతో అలా అలా పొడుస్తూ ఉంది. ఎంతో ట్రై చేస్తూ ఉంది, ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంది బయటికి రావడానికి. కానీ దానికి దారి తెలియట్లేదు. ఆ నెట్ అంతా క్లోజ్ అయిపోయిందండి. ఆ నెట్ ఐరన్ది కావడం వల్ల దానికి ఆ నెట్ నుండి బయటకు వచ్చే శక్తి సరిపోవట్లేదు. సో నేను సడన్గా చూసాను, శబ్దం అవుతా ఉంది, ఏంటబ్బా అని చూస్తే అక్కడ పావురము ఆ నెట్ లోపలికి, ఆ రూమ్ లోపలికి వెళ్ళిపోయి ఆ నెట్తో కవర్ అయిన రూమ్లో ఉండి అది బయటికి రాలేక ప్రయాసపడతా ఉందండి. బాధపడతా ఉంది, బాగా కొట్టుమిట్టాడుతూ ఉంది. సో అది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో, దీన్ని ఎలాగైనా బయటికి తీయాలని నేను ఆలోచిస్తూ మా హస్బెండ్కి కాల్ చేశాను. తొందరగా రండి, ఇక్కడ పావురం ఇరుక్కుపోయింది, దాన్ని బయటికి తీయాలి అని చెప్పి. సో తను వచ్చాడు. తను ఒక స్టిక్ తీసుకొని ఆ నెట్ని అలా పైకి లేపి చాలా ప్రయత్నం తర్వాత దాన్ని మేము బయటికి పంపించాము. హల్లెలూయా. చూడండి, అది అలా కొట్టుమిట్టాడుతూ ఉంటే దాన్ని చూస్తూ అలా నిలిచిపోలేదు. కానీ ఆ బాధలో ఉన్న ఆ పావురాన్ని, ఆ కష్టంలో ఉన్న ఆ పావురాన్ని విడిపించడానికి నేను నా భర్త చాలా ప్రయత్నం చేశామండి. అండ్ ఎట్ లాస్ట్ దాన్ని విడిపించాము. అప్పుడు అది నెమ్మది పొందుకుంది, మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇన్ ద సేమ్ వే దేవాతి దేవుడు కూడా మన జీవితంలో ఎన్నోసార్లు మనం ప్రతికూల పరిస్థితుల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు దేవుడు కూడా మనల్ని విడిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడండి. ఆయనేం మౌనంగా లేడు. ఆయనేమి వీళ్ళ బాధ వీళ్ళ పడని అని దేవుడు మౌనంగా లేడండి. ఆయన చూస్తూ ఉన్నాడు, ఎలాగైనా నా బిడ్డలను విడిపించాలి అని దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూడండి, మనుషులమైన మేమే ఆ పావురాన్ని చూసి అంత జాలి పడితే, దేవాతి దేవుడు తన అరచేతుల్లో చెక్కుకున్న మానవుడు కష్టాల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే ఎలా సంతోషంగా ఉంటాడండి. ఆయన కూడా మనల్ని విడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథము 5:19. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. హల్లెలూయా. 6 బాధలలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడంట. 7 బాధలు కలిగినా కూడా ఏ కీడు నీకు తగలకుండా ఆయన కాపాడుతాడంట అండి. హల్లెలూయా. నువ్వు కీడులో ఉన్నావా, ప్రాబ్లమ్స్లో ఉన్నావా, ఏదైనా స్కామ్లో చిక్కుకున్నావా, ఏదైనా వలలో చిక్కుకున్నావా, ఈరోజు దేవాతి దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను విడిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్ను ఆ ఊబిలో నుండి, ఆ స్కామ్లో నుండి బయటికి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే, దేవుని వైపు చూడు, ఆయనకు మొరపెట్టు. దేవా, నన్ను క్షమించు, తెలుసో తెలియకో ఈ తప్పులో నేను పడిపోయాను, ఇక మీదట నేను ఇలా చెయ్యనయ్యా, నన్ను క్షమించు అని నువ్వు దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు తప్పకుండా ఆయన నిన్ను విడిపిస్తాడు. నేను ఘనంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను అనేకులకు ఒక మాదిరికరంగా, ఒక ఎగ్జాంపుల్గా దేవుడు నిలబెట్టుకుంటాడు. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా భయపడకండి, ధైర్యంగా ఉండండి. దేవాతి దేవుడు మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మీకు ఏ కీడు రానివ్వడు. ఏ యొక్క అపాయము నీ గుడారమునకు సమీపించకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థిద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనాలయ్యా. ఏ కీడు తగలకుండా నువ్వు మమ్మల్ని కాపాడుతా ఉన్నావు, నీకు స్తోత్రములు. ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి, మా కుటుంబాన్ని తప్పించండి, మా సంఘాన్ని తప్పించండి ప్రభువా. నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి ప్రభువా. ఎంతోమంది ఎన్నో స్కామ్లో ఇరుక్కుపోయి ప్రభువా, ఎన్నో పాపపు ఊబుల్లో ఇరుక్కుపోయి ప్రభువా, విలాసాలలో ఇరుక్కుపోయి ప్రభువా, పాపపు చేష్టల్లో ఇరుక్కుపోయి ప్రభువా,
తండ్రి బ్లాక్మెయిల్స్లో ఇరుక్కుపోయి ప్రభా ఎంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, బయటికి రాలేకపోతా ఉన్నారు ప్రభా. కానీ నువ్వు వారిని విడిపించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. వారిని ప్రభా ప్రతి కీడు నుండి తప్పించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ప్రభా. నీ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభా నీ వైపుకు చూస్తూ ఉన్నారు, దేవుడు మాకు మేలు చేస్తాడని, మమ్మల్ని తప్పిస్తాడని నీ వైపు చూస్తూ ఉన్నారు, నీ శరణు కోరి వచ్చారు, నీ కోసము ప్రభా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా, నీ సహాయం కోరుతా ఉన్నారు, వారందరినీ మీరు దర్శించండి. ప్రతి ఒక్క ఊబి నుండి విడిపించండి, ప్రతి స్కామ్ నుండి విడిపించండి, ప్రతి బ్లాక్ మెయిల్స్ నుంచి విడిపించండి ప్రభా. మీరే వారికి గొప్ప విడుదల అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాను. నీ బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి ప్రభా. నీ గొప్ప మేలుతో వారిని తృప్తిపరచమని, ఈ రోజంతయు నీ సమాధానంతో వారిని నింపమని, శుభకరమైన ఆనవాళ్ళు ఈరోజు మేము చూడటానికి మీరు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.